నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి, కానీ మూవీ సెట్స్ పైకి రావడం లేదు. గత సంవత్సరం మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అతడి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు. కానీ ముహూర్త కార్యక్రమానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన ప్రశాంత్ వర్మ ఏడాదికి పైగా వేరే సినిమా చేయకుండా ఉండిపోయాడు. ఇటు మోక్షజ్ఞ సినిమా మొదలు పెట్టలేక అటు వేరే సినిమాను పట్టాలెక్కించలేక ప్రశాంత్ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే ప్రశాంత్ జై హనుమాన్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నాడట. మోక్షజ్ఞ రెడీ అన్నప్పుడు అందుబాటులోకి వస్తానని బాలయ్యకు చెప్పి ఆయన అనుమతితోనే ఆ ప్రాజెక్టును ప్రశాంత్ టేకప్ చేస్తున్నాడట. మోక్షజ్ఞ ఇప్పుడప్పుడే రెడీ అనే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి 2025లో మోక్షజ్ఞ అరంగేట్రం ఉండదన్నది స్పష్టం. కాబట్టి నందమూరి అభిమానుల నిరీక్షణ మరికొంతకాలం కొనసాగబోతున్నట్లే. ఇటీవల బాలయ్య పద్మభూషణ్ అయిన సందర్భంగా నిర్వహించిన అభినందన వేడుకలో మోక్షజ్ఞ చక్కటి లుక్ లో కనిపించి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచాడు. దీంతో త్వరలోనే సినిమా మొదలైపోతుందని అనుకున్నారు. కానీ కారణాలు ఏంటన్నది తెలియట్లేదు. కానీ అతడి అరంగేట్రం కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే. ఇది కన్ఫర్మ్. కాకపోతే ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.